హలో అండి. ఈరోజు మంచి వెజ్ రెసిపీతో వచ్చేసాను. అదే పన్నీర్ మంచూరియా. సాయంత్రం పూట బోర్ కొడుతున్నప్పుడు ఏదైనా తినాలనిపించిన వెంటనే మనం ఏదో ఒక ఇన్‌స్టామార్టో, స్విగ్గీనో ఏదో ఒకటి ఆర్డర్ చేయడానికి ఓపెన్ చేసేస్తాం కదా! సో, అక్కడ మనీ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలో అందరికి మెచ్చేలాగా ఒక వెజ్ రెసిపీతో చేసుకుంటే ఎంత బావుంటది. అదే ఈ పన్నీర్ మంచూరియా రెసిపీ. చూడండి ఎంత బావుందో. దీన్ని నేను చాలా చక్కగా, చాలా సింపుల్‌గా ఈ టిప్స్ పాటించి చేసేయండి. మీరు మీ ఇంట్లో వాళ్ళతో అనిపించుకునేలాగా ఉంటుంది. దానికోసం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, దీనికోసం మనం ఒక బేషన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2½ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అదే మన మైదా. సో, ఈ మూడిటిని ఈ క్వాంటిటీలో వేసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్‌కి ఈ రెసిపీ చెప్తున్నానండి. మీరు 100 గ్రామ్సే చేసుకునేటట్లయితే దానికి తగ్గట్టుగా వేసుకోండి. హాఫ్ అట్లా వేసుకోండి. ఆ తర్వాత ఈ మసాలాలకు వచ్చేసరికి కారం, ఉప్పు, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసానండి. లాస్ట్‌లో కొంచెం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఒక పించ్ ఆఫ్ సోడా ఉప్పు వేసానండి ఇక్కడ. ఎంత పించ్ అండి, మరీ ఎక్కువ వేయొద్దు. వేయనట్టుగా చిటికెడు అట్లా వేయండి. ఎక్కువ వేసారనుకోండి పొంగిపోతాయి ఎక్కువ. సో, చిటికెడు వరకు దాంట్లో వేసేసి బాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మరీ లూజ్గా కలుపుకోవద్దు, మరి టైట్గా కలుపుకోవద్దు, మీడియంగా కలుపుకోండి. ఆ తర్వాత పన్నీర్ పీసెస్ని కూడా ఈ రకంగా చిన్న చిన్న క్యూబ్స్ మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజులో క్యూబ్స్గా కట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఆయిల్ కోసం కడాయి కొంచెం గుంతున్న కడాయి తీసుకోండి. మరి వెడల్పుగా ఉండి ఆయిల్ తక్కువ బట్టి అవి ఫైన్గా రోస్ట్ అవ్వండి. సో, వేగవన్నమాట. సో, అందుకని కొంచెం గుంట ఉన్నవి వేసామనుకోండి, ఆయిల్ దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుంటాము. వేసుకొని వేసినట్టు కింద నుంచి మళ్ళీ పైకి పొంగేలాగా ఇగో ఈ రకంగా వేసినట్టు కింద నుంచి మళ్ళీ పైకి పొంగేలాగా వేసుకున్నారనుకోండి బాగుంటుంది. సో, కడాయి అండ్ నేనైతే కొంచెం చిన్న కడాయినే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా డీప్ ఫ్రైకి. కొంతమంది ఏంటంటే డీప్ ఫ్రైకి చేసిన ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయరనమాట. సో, మనకు ఆయిల్ కాస్ట్ ఈ రకంగా పెరుగుతున్న టైంలో మనం ఆయిల్ని ఆ రకంగా వేస్ట్ చేసేసి మళ్ళీ పడేయలేం కదండి. సో, ఎంత తక్కువ ఆయిల్ లిమిటెడ్గా యూస్ చేసుకుంటే సో, రీయూజ్ మనకి కొంచెం తగ్గుతుంది. సో, అందుకని నేను చిన్న కడాయి అనేది వాడతాను. ఇగో చూడండి, ఇగో ఈ రకంగా ఈ రకంగా ఈ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి. మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. కనిపించడానికి కొంచెం బాగుండాలంటే మీరు ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏం వేయలేదు, బట్ అయినా కూడా మనకి ఎంత చక్కగా ఎర్రగా వచ్చినాయి చూసారా. సో, ఇలాగా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో వాటిని ఆ కడాయికి తగ్గట్టుగా రోస్ట్ చేసుకోండి, ఇలా ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసేసుకోండి మంచిగా. ఇలా గొంతులో పడగానే ఇలా బాగా వచ్చేలాగా. సో, కొంచెం గొంతున్నది బాండీ తీసుకున్నారనుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్లేమ్ కొంచెం మీడియం టు హై అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. కిందకి పైకి అడ్జస్ట్ చేసుకొని దాన్ని కాల్చుకోండి. ఆల్మోస్ట్ పన్నీర్ వేగిందంటే సరిపోయినట్టే. చుట్టుపక్కల కోటు కూడా సరిపోతుంది. మనం ఇక్కడ సోడా ఉప్పు ఎందుకంటే తక్కువ వేయమంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్న కోటు పునుగులా పొంగిపోతుందండి సోడా ఉప్పు ఎక్కువ వేసామంటే. సో, తక్కువ వేసామనుకోండి దానికి కరెక్ట్గా మనకి వస్తుంది అనమాట పన్నీర్ అనేది. అదొకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అందుకే చెప్తున్నాను. సో, వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక ఫైనల్ రెసిపీకి వెళ్ళిపోదాం. దానికోసం నేను మన ఇంట్లో ఉండే ఈ ఐరన్ కడాయి ఉంటుంది కదా, దీన్ని వాడతాను మంచూరియాస్కి, ఏదైనా రైసెస్కి అలాంటి వాటికి ఇది నేను వాడతాను. సో, మీ దగ్గర ఏ బాండి ఉంటే ఆ బాండినైనా వాడుకోవచ్చు. సో, ఎంత ఆయిల్ పట్టిద్దో దాన్ని చూసుకొని ఒక 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఈ రకంగా కట్ చేసుకోండి. ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత నేను సాసెస్ వేసాను. ఏమేమి సాసెస్ వేసానంటే చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసానండి, సోరియా సాస్ వేసానండి అండ్ టమాటో సాస్ వేసానండి. సో, ఈ 3 సాసెస్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అట్లా వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకోండి. మీకు ఏ కన్సిస్టెన్సీ అయితే వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీలో వేసుకోండి. అంటే కొంచెం డ్రైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, లేదా వెట్గా అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ కారం, ఉప్పు, గరం మసాలా అలాగే ఇంకేమన్నా మసాలా మీ దగ్గర ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తున్నాను కాబట్టి ఈ మూడింటిని ఆల్రెడీ అక్కడ బేసన్ పౌడర్లో వేసాను.
ఇక్కడ కూడా కొంచెం ఈ ఈ లిక్విడ్ దీనికి టేస్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ కూడా వేసేసి బాగా కలిపాను అనమాట. కలిపిన తర్వాత నూనె అనేది మనకు పైకి తేలుతుంది కొంచెం. అవన్నీ బాయిల్ అయిపోయి ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ ఇదంతా బాగా ఉడికి నూనె బాయిల్ అవుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలపాలంటే బాగా స్టిర్ చేయాలన్నమాట. ఆ జ్యూసీ థింగ్ అండ్ పన్నీర్కి వీటన్నిటికీ ఇది బాగా సెట్ అవ్వాలి. సెట్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మీ ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రకంగా కలుపుకున్నారనుకోండి, ఇది సెట్ అయిపోతుంది బాగా. అంటే మనకు ఆల్రెడీ పన్నీర్ ఇవంతా వేగిందే కాబట్టి ఈ సాసెస్, ఈ సాల్ట్, ఈ మసాలా అంతా దానికి పట్టడానికి కోసం మళ్ళీ మనం ఇలాగా చేసుకుంటున్నాము. దీంట్లో మీరు వేరే వేరే ఏమైనా వేసుకోవచ్చండి. బీన్స్, బఠానీ, అలాగే ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. డిఫరెంట్గా మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. సో తర్వాత నేను ఒక కరివేపాకు వేసాను, ఎందుకంటే నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్స్ దాంట్లో వేసాను. మీరు కరివేపాకు వేసుకోకపోయినా పర్వాలేదు, ఆ ఫ్లేవర్స్ తగులుతాయి అన్న ఉద్దేశంతో నేను ఈ స్టైల్లో చేశాను. మీరు ఇక్కడ కరివేపాకు స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, కొత్తిమీర స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. కొన్నిటికి కొన్ని ఫ్లేవర్స్ ఉంటేనే బాగుంటుందండి. అందుకని నేను చెప్పేసి ఆ ఫ్లేవర్స్ కోసం అదంతా నేను వేసాను. ఇలా మళ్ళీ వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోండి. మొత్తం వాటన్నిటికి బాగా పట్టి బాగా వేగేటట్టు మీకు ఏ కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కన్సిస్టెన్సీ వరకు దగ్గరగా బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అయితే నేను హైయే మెయింటైన్ చేశానండి, ఎందుకంటే ఇలాంటి మంచూరియాస్కి వీటన్నిటికీ హైలో వేగితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో నేను మోస్ట్లీ హైలో మెయింటైన్ చేసుకున్నాను అండ్ కంటిన్యూస్గా తిప్పుతున్నాను కాబట్టి మాడదు. సో అలా మీరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని, లేదా మీరు మీడియంలో మెయింటైన్ చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. సో మీరు మీడియంలో చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. హ్యాండిల్ చేయలేని హైలో అనుకున్నప్పుడు మీడియంలో చూసుకోండి. ఇలా దగ్గరికి వచ్చిన దాకా ఉంచేసుకొని దించేసుకుంటే అయిపోతుందండి. చూడండి, ఫైనల్గా నేను ఈ స్టేజ్లో కట్టేశాను. మీరు ఇంకొంచెం లిక్విడ్ స్టేజ్లో కట్టేసుకున్నా పర్వాలేదు. మీరు ఫైనల్గా ఒకసారి ఉప్పు కారాలు అన్నీ సరి చేసుకొని ఏమైనా తగ్గినా కూడా కొంచెం అటు ఇటుగా వేసుకుంటే మనకి ఈ స్టేజ్కి వస్తుంది అనమాట. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం పిల్లలకి చేసి పెట్టిన, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. బయట దొరికే రెస్టారెంట్ స్టైల్లో లాగా వచ్చేసిద్ది. మనం అలా చక్కగా సర్వ్ చేసేసి పిల్లలకి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, కొంతమంది చికెన్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పన్నీర్ ప్రియులు ఉంటారు. వాళ్ళకి ఈ రకంగా చేసి పెట్టేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒక ప్యాకెట్ పన్నీర్ తెచ్చుకోనో లేదా ఇంట్లో పన్నీర్ రెడీ చేసుకోనో ఇలా ఒక మంచి పన్నీర్ మంచూరియాతో ఇంట్లో వాళ్ళకి ఒక బెస్ట్ రెసిపీ ఇచ్చారని ఒక సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేసేసి అడగండి, వాటిని చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.